మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, పార్ట్ టూలో మేము ఏమేం చేసేది కాల్చుకున్న కోడిని ఏమేం చేసామనేది ఇదే అనమాట. పార్ట్ టూ మేము కాల్చుకున్న కొన్ని అయితే నీట్గా కడుక్కొనేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే బాగా నీట్గా అయితే కోసుకుని వేసాము. ఇంకా తర్వాత నేనైతే పొయ్యి అయితే వెలిగించేసి మంట అయితే పెట్టేసి కట్టెలు అయితే పెట్టేశాను పొయ్యిలో. ఇంకా తర్వాత అయితే పొయ్యి అయితే మండుతుండగా ఇంకా మనం తెచ్చుకున్న పెనుమును అయితే నీట్గా అయితే కడుక్కొనేసి పొయ్యి మీద అయితే పెనుము అయితే పెట్టేసుకున్నాము. ఇంకా తర్వాత మనం తెచ్చుకునే నూనె కూడా వేసేసుకున్నాము. ఇంకా నూనె కాగిన తర్వాత అయితే మనం తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు అలాగే పచ్చిమిరపకాయలు అయితే వేసి బాగా ఎర్రగా అయితే వేయించుకోవాలి. ఎర్రగడ్డలు ఎర్రగా ఎగితే బాగా టేస్ట్గా అయితే వస్తాయి. ఇంకా తర్వాత మనం తెచ్చుకున్న అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాము. అల్లం పేస్ట్ వేసిన తర్వాత అటు ఇటు వేయించాలి బాగా, ఎందుకంటే పచ్చివాసన పోతుంది. ఇంకా తర్వాత మనం ముక్కలుగా కొట్టుకున్న చికెన్ అయితే తెచ్చి పెనుములో అయితే వేసుకున్నాము. వేసుకున్న తర్వాత మనం తెచ్చుకున్న పసుపు కొంచెం అలాగే ఉప్పు కొంచెం అయితే వేసుకోవాలి. మేమైతే పసుపు ఉప్పు అయితే వేసుకున్నాము. ఇంకా వేసుకున్న తర్వాత అటు ఇటు బాగా కలిదిప్పేసాము. కలిదిప్పుకుండేసి కొద్దిసేపు అలానే అయితే పెట్టుకోవాలి. అలానే పెట్టుకుంటే మనకైతే నీళ్ళు అయితే ఊరుతాయి అన్నమాట. మళ్ళీ ఇప్పుడైతే చూడండి, నీళ్ళు అయితే ఊరిపోయాయి. నీళ్ళు ఊరిన తర్వాత బాగా కింద మాడిపోకుండా అటు ఇటు తిప్పుకోవాలి. కొద్దిసేపు బాగా అలాగే చికెన్ అయితే బాగా ఉడకనిచ్చుకోవాలి. ఇంకా తర్వాత మనం తెచ్చుకున్న మసాలాలన్నీ వేసుకునేసాము. మసాలాలు కూడా వేసుకొని అటు ఇటు తిప్పేసాము. ఇంకా లాస్ట్లో మనం తెచ్చుకున్న కొత్తిమీర కూడా వేసుకునేసాము. మనం తెచ్చుకున్న కొత్తిమీర అంతా. ఆ తర్వాత ఫైనల్ మేము చేసుకున్న చికెన్ అయితే